ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించును, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్ఫలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింప శక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది. మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.